దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, దేహం యొక్క ఆరోగ్యాన్ని మనం మంచిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే కొన్ని మందులు వేస్తుంటాం. అయితే ఆ వేసే మందులు ఆరోగ్యాన్ని బాగు చేసేట్టుగా ఉండాలే తప్ప ఏదో కొండనాలికి మందేస్తే ఏదో 100 నాలికి కాస్త పోయిందని వాడు ఏదో దేనికో మందు వేయకపోతే మొదటికే మోసం వచ్చేట్టుగా మందులు ఉండకూడదు. దేహం కోసం, ఇప్పుడు ఆత్మ కోసం, జీవుడి కోసం కోరుకున్నది ఉత్తమమైనటువంటి స్థితి ఆత్మ దర్శనం. ఈ ఆత్మకు ఉండేటటువంటి సకల బంధాలు తొలగిపోవాలి, ఉత్తమ గతిని పొందాలి. దానికి ముందు కోరుకునేది ఏంటి? ఆత్మ దర్శనాన్ని కావాలి అనేది అర్జునుడి యొక్క కోరిక, ఆత్మ సాక్షాత్కారం. దానికి సాధనాన్ని చెప్తున్నాడు కృష్ణుడు. యోగాన్ని అవలంబించవయ్యా అన్నాడు ఆయన. ఆ యోగం అంటే సామ్య దర్శనము అని దాని గురించి ఓ 4 స్థితులని చెప్పాడు. ఏంట 4 స్థితులు అంటే, మొట్టమొదట ఆత్మలని సమానంగా ఉంటాయి. ఆత్మలకి ఏ దోషం అంటదు. ఆత్మలని భగవంతుడితోటి కూడా సమానంగా ఉంటాయి. అంతేకాదు, ఈ ఆత్మలు అన్నీ నడిపించేవాడు ఒక్కడే కనుక ఎవడికి ఎక్కడ ఏ సుఖ దుఃఖాలు కలిగినా అవి తనవిగా భావించగలిగేటంత పరిపాక స్థితిని వీడు పొందుతాడు. ఈ స్థితి కావాలయా, ఇది సామ్య దర్శనము అని పేరు దీనికి. ఈ సామ్య దర్శనం అది ఏర్పడితే వాడికి ఆత్మసాక్షాత్కారం వెంటనే కలుగుతుంది, ఆత్మదర్శనం ఏర్పడుతుంది అని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు వీడికి ఇవి అడ్లు ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఆత్మకి వీడికి ఆ రకరకాలైనటువంటి కర్మల యొక్క లేపన ఉంది వీడికి, ఇది పోవాలి. అప్పుడు వీడికి మొత్తం సర్వము సమానము అనే విషయం తెలియాలి. ఆ తర్వాత వీడికి చేసేటువంటి ఆచరణ అంతా సవ్యంగా సాగాలి, తర్వాత ఫలితం లభిస్తుంది. కానీ ఈ లభించే మధ్యలో కనుక వీడికి ఏమైనా ఇబ్బంది వస్తే, ఇప్పుడు ఇంత తెలిసి ఇంత చేసిన తర్వాత అది లభించే లోపులో, ఆ స్థితికి వీడు ఎదిగే లోపులో మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చినా, చేసింది సవ్యంగా సాగకపోయినా, లేదు సాగిన తర్వాత ఎక్కడో మధ్యలో ఆగిపోయినా, మధ్యలో ఆగకపోయినా పూర్తయిన తర్వాత ఫలితం అందుకునే లోపులో వీడు దాంట్లోంచి ఏదో రకంగా వీడు ఏదో చనిపోవడం లాంటిది జరిగిన, దేహంలోంచి విడుదల కావడం లాంటివి జరిగిన, ఏమవుతుంది వీడికి గతి? ఇది అర్జునుడికి వచ్చినటువంటి సంశయం. ఈ సంశయాన్ని నాకు తొలగించాల్సింది అని కృష్ణుడిని ప్రార్థన చేశాడు ఆయన.
నీకంటే నాకు ఇది తొలగించగలిగిన వాడు ఎవడు మరి ప్రపంచంలో లేనే లేడయ్యా. ఎందుకంటే మిగతా వాళ్ళకి ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని స్థానాల గురించి తెలుసును, అక్కడ ఉండేటువంటి ఆనందాది అనుభవాల గురించి తెలుసును, అక్కడ ఉండే జీవుల గురించి కూడా కొంత గొప్ప తెలిసి ఉండొచ్చును. కానీ ఆత్మ విషయకమైనటువంటి ఫలితాన్ని గురించి చెప్పగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే కనుక నువ్వు నాకు ఈ సంశయాన్ని తొలగించాల్సింది. ఈ తొలగితే ఏమవుతుంది? నేను ఆత్మదర్శనం కలవాడిని అవుతాను. అప్పుడు నేను మంచి కర్మ ఆచరణ చేస్తాను. నేను కూడా మంచి యోగిని అవుతాను. కర్మాచరణ చేస్తాను. తద్వారా మిగిలినటువంటి కర్మశేషాన్ని అంతటి కూడా తొలగించుకుంటా తర్వాత భగవత్ సన్నిధానాన్ని పొందుతా. సరే, ఇప్పుడు నీకు ఎందుకు వచ్చిందయ్యా ఈ డౌటు అంటే, మరి మధ్యలో కనుక పోతే ఇప్పుడు ఏంటవుతాను నేను అని కదా. దానికి 40వ శ్లోకం దగ్గరించి శ్రీకృష్ణుడు చక్కటి గతంలో 2వ అధ్యాయంలో ఒకసారి ఇచ్చాడు ఆయన. 2వ అధ్యాయంలో కూడా 40వ శ్లోకంలోనే, ఈ 6వ అధ్యాయంలో కూడా మళ్ళీ 40వ శ్లోకంలోనే మంచి సమాధానాన్ని, మంచి ప్రోత్సాహాన్ని. మంచి అనేది ఎప్పుడు ఎంతెంత చేస్తే అంతంతే లాభము, పూర్తి అయిన తర్వాతే అనేటువంటి ప్రశ్న లేదు. చెడు పనులకైతే, స్వార్థంతో కూడుకున్న కార్యాలు కనుక అయినట్టయితే, కామ్యమైనటువంటివి ఏమైనా అయినట్టయితే, సవ్యంగా కనుక మనం చేయలేకపోతే, ఎక్కడైనా లోపాలు కనుక కలిగినట్లయితే, అందులో ఏమైనా కాస్తో కూస్తో చెడు కలిసినట్లయితే అది సత్ఫలితాన్ని ఇవ్వదు. సరికదా, వీడికి ఉండే స్థితిని కూడా మొత్తం పోయేటట్టు చేసి వీడికి ఉపద్రవాన్ని కలిగిస్తుంది. అది ఇతరమైనటువంటి వాటికైతే. కానీ ఇప్పుడు నువ్వు చేసేది అట్లాంటిది కాదయా, స్వరూపానికి అనురూపమైనది. నీకు తగిన పని నువ్వు చేస్తున్నావు, తగిన వ్యక్తిని ఆశ్రయించి నువ్వు పొందుతున్నావు కనుక నీకు ఇందులో ఏమీ నష్టం కాదు. ఎంతెంత చేస్తే అంతంతే నీకు మంచి లాభం. ఇప్పుడు కొన్ని రకాల మందులు ఉంటాయండి. ఆ మందులు ఇచ్చినప్పుడు డాక్టర్ చెప్తాడు, నాయనా ఈ కోర్సు నీకు 2 నెలలు వేసుకోవలేను, మధ్యలో మానేవంటే నీ కొంపలు అంటుకుంటాయి. వాడికి 2 నెలలు వేసుకోవాలంటే వాడు 2 నెలలు వాడు దాన్ని మింగుతూ ఉండాల్సిందే. అది కష్టమో నష్టమో ఇష్టమో మరొకటో చేస్తూ ఉండాలి, మధ్యలో ఆపడానికి లేదు. అది కోర్స్ అంటాడు వాడు. దానికి కోర్స్ పోనీ తప్పకుండా పనిచేసి తీరుతుందంటే ట్రై చేయవా. వాడికి తీరుదు పనిచేస్తుందో పనిచేయదు. కానీ ఆ కోర్సు మొత్తం మధ్యలో మానితే ఆ సింహం మీద పులి మీద కూర్చుని యాత్ర చేయడం లాంటిది. ఆ టక్మన్ వాడు దాని మీద దిగాయంటే కాస్త వాడు మింగేస్తుంది అంతే. కొన్ని మందులు అలా ఉంటాయండి. కానీ కొన్ని మందులు మంచి మంచి మందులు కూడా ఉంటాయండి. మన మంచి మంచి హోమియో మందులు లాంటివి చక్కగా తినడానికి బాగుంటాయి, వేసుకోవడానికి బాగుంటాయి. చిన్న చిన్న పిల్స్, తీపి పిల్స్, చక్కగా వాసన చేదు ఇలాంటివి ఏమీ లేని పిల్స్ హాయిగా చక్కగా వేసుకోవచ్చు. పని చేస్తే నీట్గా పని చేస్తే, లేకపోతే చక్కగా ఊరుకుంటాయి అంతే. అదృష్టం బాగుండి పని చేస్తే ఇప్పుడు తగ్గిపోతుంది. ఉపద్రవకారి కాదు మనకి తెలియవలసింది అది. కానీ మిగతా మందులు అలా ఉండవండి. అది సరిగ్గా కనుక వీడు వాడకపోతే, మధ్యలో ఏమైనా ఒకవేళ అపథ్యం ఏర్పడితే, ఏదో కొన్నిట్లో పథ్యం కనుక సరిగ్గా జరగకపోతే అది కాస్త వీడికి వికటిస్తుంది, ఆరోగ్యాన్ని మళ్ళీ పాడు చేస్తుంది. ఏదో అలోపతి లాంటివి కూడా సవ్యంగా వీడు వేసుకోకపోతే, లేకపోతే ఒకవేళ డోస్ ఎక్కువైతే, లేకపోతే డోస్ తక్కువైతే, లేకపోతే అసలు అది మందు వీడికి పడకపోతే రకరకాల రియాక్షన్స్ వస్తాయి వీడికి బాడీలోను, రకరకాల ఉపద్రవాలు వస్తాయి. కానీ మిగతావన్నీ కూడా అట్లా ఉపద్రవకారులు. కానీ నువ్వు చేసేటటువంటి ఇప్పుడు ఈ యోగం ఉన్నదే అర్జున, యోయం యోగ ప్రోక్త, ఇప్పుడు నీకు చెప్పినటువంటిది యోగం ఉంది. ఇది అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని అంటాం కదా. ఏదైనా ఒకవేళ మనం పని చేసేటప్పుడు పొరపాటున ఏదో కాస్త ఇటో అటో ఎక్కడైనా ఏదో మనుషులం కనుక మానవ సహజమైనటువంటి కొన్ని లోపాల చేత మనం చేసే కార్యాలు కూడా ఆ లోపాలు ప్రతిఫలిస్తాయి. సో అట్లాంటివి ఏమైనా ఒకవేళ చిన్న చిన్నవి జరిగినా వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంది. అలా వదిలేసే మందే తప్ప
వికటించి ఉపద్రవాలను ఇచ్చేటటువంటి మందు కాదు. నేను చెప్పేది, నువ్వు చేయబోయేది కూడా ఇది మంచిది, ఆరోగ్యకరమైనది, శ్రేయస్కరమైనది, హితకరమైనది. కృష్ణుడు 40వ శ్లోకంలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, హే అర్జున, ఇప్పుడు ఈ చెప్పేటటువంటి యోగ అనుష్ఠానం వల్ల అది నీకు మంచిది అని అనిపించి ఆరంభం చేసిన, ఆరంభం తర్వాత ఆగిపోయినా, లేదు ఆరంభంలో లోపాలు ఏర్పడ్డా, పూర్తి అయిపోయిన తర్వాత అందుకునే లోపల ఒకవేళ నువ్వు దాన్ని కోల్పోయినా, ఇలాంటివి ఏ ఉపద్రవాలు జరిగినా సరే, నైవేహ వినాశః విద్యతే, ఆ చేసినటువంటి పనికి ఫలితాన్ని ఇవ్వకపోవడం అనేటటువంటిది ఉండదు. ఇహ న విద్యతే, ఈ లోకంలో కనిపించే దాంట్లోనూ కూడా దుష్ఫలితాలు ఉండవు. నా అముత్ర, ఈ లోకం దాటిన తర్వాత పైన ఉండేటటువంటి స్థితుల్లో కూడా వినాశః తస్య విద్యతే. ఎందుకని నువ్వు చేసే పని ఏందా, ఇది నీ స్వార్థం కోసం నువ్వు చేయటలే, లోకహితం కోసం చేస్తున్నావు. కనుక లోకహితకరమైనటువంటి కార్యం ఏదైనప్పటికీ కూడా అది కళ్యాణ కార్యము అవుతుంది. అది చేసేవాడు కళ్యాణకృత్ అవుతాడు. అది ఏదైనా మంచిని కలిగించేది, శుభాలు కలిగించేది, 10 మందికి శ్రేయోదాయకంగా ఉండేటటువంటిది. కనుక దాన్ని కళ్యాణం అని అంటారు. ఎప్పుడైనా సరే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, నహి కళ్యాణకృత్ కశ్చిత్. దీన్ని మనం అందరం కూడా చక్కగా మంచి పెద్ద పెద్ద అక్షరాలతోటి, దృష్టి మనకు కనిపించి మన కంటిలో పడేటట్టుగా స్పష్టమైన రంగులతోటి, పెద్ద అక్షరాలతోటి మంచి బాగా ఫ్రేమ్ కట్టి ఎదుట కనిపించేట్టుగా రోజు చదువుకునే వీలేటట్టుగా మనం మన ఇళ్ళల్లో పెట్టుకోవాలి. ఏమిటది? భగవంతుడు ఇచ్చినటువంటి ఆ 40వ శ్లోకంలోని ఆ 2వ భాగం, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేయాలి అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా చెడులో పోడు, నష్టపోడు. మనకేదో మన తెలుగులో ఒక సూక్తి ఉందండి, ఏదో భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా చెడడు అని. వాడికి నష్టం లేదు, లాభం కలుగుతుంది అక్కడ కదా, అది వేరే విషయం. వాడు ఇంకా చాలా గొప్పవాడైపోతే ఆవిడ, అది వేరే విషయం. నష్టం అయితే పోడు, వాడు చక్కగా ఉన్నదానివల్ల లాభపడతాడు వాడు. ఈ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కగా మన వాళ్ళందరికీ కూడా అది నేర్పాలి. నువ్వు చేసేటటువంటి నన్ను ఆశ్రయించాయా, నేను చెప్పిన దాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు. ఏది ఎవరికి అందాలన్నా ఇప్పించవలసిన వాడిని నేనే. అలాంటి నన్నే నువ్వు ఆశ్రయించి చేసేటప్పుడు అది నీకు నష్టకారిగాను, కష్టకారిగాను, దుఃఖకారిగాను ఎందుకుంటుంది? కనుక ఉండదు. కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత నగచ్చతి. మంచి పని చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా దుర్గతిని పొందడు. ఇది మనకందరికీ అవసరం అండి. అండ్ మరేదో కొంత చేసాడంటున్నావు కదా, ఆ చేసింది కూడా ఎప్పుడు వ్యర్థమైపోదు. నా ఇవైహ నా అముత్ర వినాశః తస్య విద్యతే. వాడు ఎంతెంత చేస్తే అంతంతే లాభం అండి. ఏ కాస్త చేస్తే ఆ కాస్తే వాడికి లాభం అండి. ఇక్కడ లాభం, అక్కడ కూడా లాభం.
రెండు చోట్ల కూడా వాడికి లాభం కలుగుతుంది. అంటే శరీరంలో ఉన్నప్పుడు వాడికి లాభం కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకుంటూ ఏదైనా ఒక మంచి పని కృష్ణుడు చెప్పింది చేస్తే శాశ్వతంగా లభించే లాభం కూడా కలుగుతుంది. ఈహ అముత్ర, రెండు చోట్ల కూడా వాడికి శ్రేయస్సే కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఇస్తాడు ఫలితాన్ని. మిగతా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే ముందర వాళ్ళ స్థానాలే పర్మనెంట్ కాదు కనుక వాళ్ళు ఇచ్చేవి కూడా పర్మనెంట్ దాన్ని వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళకి అధికారం కూడా లేదు. వాళ్ళ స్థాయిలో ఇచ్చేది ఇప్పుడు కూడా అతి అల్పమే. ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించినటువంటి వాడు ఆ సృష్టిలో ఉండేటువంటి ఒక మేడి పండులోని మేడి పురుగు లాంటి వాళ్ళు ఈ చతుర్ముఖ బ్రహ్మాదులంతా. ఒక మేడి పండులో లోపల చిన్న చిన్న ఈ మేడి పురుగులు ఉంటాయే, అలాంటి వాడు ఈ బ్రహ్మ. ఆయన ఎంత వాడు, ఆయన ఇస్తే అది ఎంతకాలం ఉంటుంది. వీళ్ళు ఇచ్చేది వీళ్ళ దృష్టిని బట్టే వీళ్ళు ఇస్తారు. వీళ్ళకి తెలిసిన మాత్రంలోనే వీళ్ళు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా నియుక్తులు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పనిలో నియోగం పొందిన వాళ్ళు. ఆయన భగవంతుడు నియోగిస్తే వీళ్ళు ఆయా పనులు చేసుకుని వస్తున్నారు అనేది మనకి జ్ఞాపకం ఉండాలి, మనకి తెలియాలి. అది బ్రహ్మ కావచ్చు, రుద్రుడు కావచ్చు, మరొకడు కావచ్చు. నేను ఇచ్చేటటువంటి దాన్ని ఎప్పుడు కూడా నువ్వు నష్టపోని అవసరం లేదు. ఎంతెంత చేస్తే నీకు అంతంతే వస్తుంది. నువ్వు ఇందాక భయపడ్డట్టుగా దుర్గతి రావడం అనేటటువంటి మాత్రం ఎప్పుడు ఉండదు. దుర్గతిం ఆ పిలిచేటప్పుడు కూడా సంబోధన ఎంత ప్రేమగా పిలుస్తాడు కృష్ణుడు. తాత న దుర్గతిం గచ్చతి. తాత అంటే నాన్నగారి అమ్మగారి యొక్క తండ్రులు కాదు. సంస్కృత భాషలో తాత అనే పదానికి నాన్న ఒక పసివాడిని ప్రేమతోటి సాకేటప్పుడు ఆ పసివాడు ఏం చేసినా ఏమన్నప్పటికీ వాడిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ పైన ఉండేటువంటి పెద్ద ఆయన వాడికి కష్టం కలగకుండా, వాడికి నష్టం రాకుండా, వాడికి ఇంకా మంచి అలవాట్లు, మంచి సంస్కారాలు వచ్చేట్టుగా ప్రయత్నం చేస్తాడు. అర్జునుని కృష్ణుడు అట్లా చూస్తున్నాడు. అంచేత హే తాత, నాన్న మంచి చేసేవాడు ఎప్పుడు కూడా చెడిపోడయ్యా, వాడికి ఎప్పుడు నష్టం అనేటటువంటి రానే రాదు కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఇందాక నేను చెప్పినట్టుగా మరి వాడు సగం చేసి వాడు పోయాడు అనుకో, మరి వాడికి ఏమవుతుంది అని అడిగాడు. నో ప్రాబ్లం. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. మనం మొట్టమొదట తీసుకుందాం మొదటి కేసు. ఇప్పుడు నేను కొన్ని కేసుల గురించి ప్రస్తావన చేశాడు ఆయన. ఏంటవి? మంచిదని అనిపించింది చెప్పిందంతా విన్నాక, కానీ చేయబుద్ధి కాల. ఇంతలో ప్రాణం పోయింది. ఏమో ఇంకొక రోజు ఆగితే వీడు బుర్ర మారి తప్పకుండా అవన్నీ చేయించేద్దామని అనేవాడేమో, కానీ ఇంతలో వాడు కాస్త ప్రాణం పోయింది. ఇప్పుడు వాడు ఏంటి అవుతాడు? వాడు సగం చేసాడు. వాడు తర్వాత ఏం కావాలి అంటే ఏం తలచి వాడు అందులోంచి వాడు విచలితుడు అయ్యాడు. అది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు వాడు తపస్సులో కూర్చున్నాడు, ఏదో ఆహార నియమం చెప్పారు, కొంత చేశాడు. ఇంతలో ఆ పక్కన ఎవడో పట్టుకొచ్చి మంచి గులాబ్ జామ్ పెట్టాడు. వీడికి తిందాం అనిపించింది, టక్మని తిన్నాడు, పోయింది. ఇప్పుడు వీడికి ఇప్పుడు ఏంటి అవుతాడు అంటే తిండి మీద ఆశ కలిగి కదా వీడు యోగాల నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసిన? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్, వీణ్ణి పుణ్యములు చేసి తిండి కోసం ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అక్కడ తీసుకెళ్ళి పెడతారు. తిండి వల్ల కదా వీడు పాడయ్యాడు. తిండి కదా వీడిని ఆకర్షించింది, వీడి స్థాయిలోంచి వాడిని వెనక్కి దిగజార్చింది. ఏం ప్రాబ్లం లేదు. పాపం వాడి తిండి మీద ఏదో కాస్త ఆశపడ్డాడు పిల్లాడు, దట్స్ ఓకే. ఇప్పుడు వీడిని తీసుకువెళ్ళి తిండి బాగా ఉండే లోకంలో పెడతా. పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా, అక్కడ వీడు ఉండేట్టుగా చేస్తారు. అంటే అదొక పెద్ద హోటల్,
ఇంకా ఆ హోటల్లో ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అది ఇంటర్నేషనల్ హోటల్ అది. కనుక దాంట్లో ఇంకా వండుతూనే ఉంటారు. వీడు అక్కడ ఉంటాడనమాట. మరి ఇంటర్నేషనల్ హోటల్లోకి వచ్చేవాళ్ళు అంతా తినరు కదా. వాడికి ముందర ఇంత పళ్ళె నిండా అన్నీ పెడితే అందులో 1, 6 అలా ముట్టుకుంటాడు, మిగతా అన్నీ వదిలేస్తాడు వాడు. అది పెద్ద వాడికి అది దట్ ఈస్ ద వే. కొంతమంది ఆ పెట్టిన ఆకుల మెతుకు కూడా మిగలకుండా, ఎవరికి మిరపకాయ ముక్క కానీ కరివేప ఆకు కానీ మిగలకుండా మొత్తం అంత క్లీన్ చేసి కొత్త ప్లేట్ అన్నట్టుగా చేసేస్తారు. కొందరికి అది అలవాటు. కానీ కొంతమంది అలా ఉండరు. వాడి చుట్టూ 10 పదార్థాలు పెడితే ఆ 10 పదార్థాలు చూస్తాడు, అందులో ఏదో ఒకటి తీసుకుంటాడు, తింటాడు, బస్ అయిపోయింది అని అంటాడు. అలాంటి బోళ్ళని ఉంటాయి. వీడిని దాంట్లోనే పెడతా. మా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మని షుగర్ ఫ్యాక్టరీ చూడడానికి తీసుకువెళ్ళారు మా స్కూల్ వాళ్ళు. అప్పుడప్పుడు తీసుకెడుతుంటారు కదా, ఏమంటారు, పిక్నిక్కా లేకపోతే స్టడీ టూరా ఏదో ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. షుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు. సరే, లోపల చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి పందారు కాస్త కనిపించగా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. సో చూశారు, లోపలంతా చూస్తున్నారు. అక్కడ మంచి షుగర్ ఇలాగ ఇంత అలా పడుతూ పోతూనే ఉంది, అలా పోతూనే ఉంది. సరే, ముట్టుకోకూడదు అని కొంచెం ముట్టుకుంటే పర్వాలేదు, తీసుకోవచ్చు ఏమైనా కావాలంటే అన్నాడు కదా అని తలో కాస్త ఒక్కొక్క కాస్త తీసుకుని నోట్లో వేసుకున్నాడు. సరే, ఇప్పుడుంటే ఇక్కడ వేసుకుంటా, బయటికి వెళ్ళాక ఉండదు కదా, కాదు ఎందుకని మంచి తీసేవాడు జేబులో పోసుకున్నాడు. ఆ పక్కనే నిలబడ్డాను. వెళ్ళరా, తీసే జేబులోది. ఇక్కడ కూర్చుని నువ్వు ఎంత తినగలిగితే అంత తిని, నిన్ను ఎవ్వడు ఏమీ అనడు. కానీ ఒక్క కణం కూడా ఇందులోంచి, ఒక్క గ్రెయిన్ కూడా ఇందులోంచి ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ హాల్ దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. బయటికి వెళ్ళి ఎక్కడ నీకు పందారు కనిపించిందంటే నేను తీసుకెళ్ళి లోపల పారేస్తాడంతే. ఇక్కడ కూర్చున్నంత వరకున నువ్వు శుభ్రంగా ఎంత తినగలిగితే అంత తిను, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు లడ్డూలు చేసేవాడి దగ్గర వాడు చూసి రోజు అవే చేసిన తర్వాత ఇప్పుడు మనకంటే లడ్డు కనిపించగానే టక్క నోట్లో వేసుకుందాం అనిపిస్తుంది, కానీ వాడికి నోట్లో వేసుకుందాం అని అనిపించదండి వాడికి. ఇప్పుడు స్వీట్ల దుకాణాల్లో జిలేబీ తిన్నాడు, ఇంకోటి ఏదో తిన్నాడు, వీడు భ్రష్టుడు అయ్యాడు అనుకోండి, శుభ్రంగా తీసుకెళ్ళి స్వీట్ల దుకాణాల్లో పారేస్తాడు. మొత్తం ఎదురుకుండా 700-1000 రకాల స్వీట్స్ అన్నీ కనిపించాలి, ఏది తినబుద్ధి అవదండి. ఐస్ క్రీములు అమ్మేవాడికి మామూలుగా ఇప్పుడు మనకంటే వాడు ఐస్ క్రీమ్ వాడు ఇంత చిన్న కప్పులో వేసి వచ్చిన అబ్బా అని తింటాడు. కానీ అసలు తయారు చేసే చోటే వాడు కూర్చునేవాడు ఏం తినబుద్ధి అవుతున్నాడు వాడికి. ఎప్పుడు అదే చూసి వాడికి తినాలని కూడా అనిపించదు. దేనివల్ల వాడు భ్రష్టుడయ్యాడో వాడు దాంట్లోనే ఉండి, ఇప్పుడు మామూలుగా మిగతా దేవతలైతే వీడు అలాంటి ఏదో తిని పాడయ్యాడు కనుక వీడికి అసలు తిండి తిన్న నాలుకను కట్ చేసి తీసేద్దాం, నాలుకను తీసేస్తాడు. నేను అట్లాంటి పని చేయను. నీకు దాని యందు ఇక అనుభవించాల్సిన అవసరం లేదనిపించే అంతవరకు దాన్ని నీకు అనుభవించే అవకాశం కలిగిస్తా. ఉషిత్వా శాశ్వతీ సమాహ. అప్పుడు నీకు శరీరాల్లో చూడండి, మానవ శరీరంలో 100 ఏళ్ళు, దేవతా శరీరంలో 1000 ఏళ్ళు, ఏదో ఆ పైన ఇంకా బ్రహ్మ శరీరంలో ఆయనకి ఒక 100, ఆయన కల్పం ప్రకారం ఆయన ఏజ్ ప్రకారం 100 ఏళ్ళు. ఇట్లాంటి రిస్ట్రిక్షన్ నేను పెట్టాలి. నువ్వు ఎంతకాలం తినగలుగుతావో అంతకాలం నేను పెడతా. ఇక నీకే ఇక తిన్న తర్వాత ఇంకా నాకు ఇది వద్దురా బాబు అని అసలు దాన్ని చూస్తే అక్కడి నుంచి పారిపోయే స్థితి నీకు వచ్చేంతవరకు చేస్తా. ఇంక తర్వాత నీకు అది నిన్ను పాడు చేయదు కదా. అది నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దాంతో విచలితుడివి అయ్యేటువంటి అవకాశం ఉండదు కదా. అది చేసి ఆ తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. నువ్వెక్కడో ఇదివరకు చేయాల్సినటువంటి 100లో 49 చేసిన తర్వాత నీకు ఇలాంటి ఒక స్థితి వచ్చింది, దాంట్లోంచి పాప నువ్వు డ్రాప్ అయిపోయావు. ఇప్పుడు నిన్ను దాని ఎందుకు విసుగు కలిగేటంత వరకు చేశావు కదా, అంతవరకు నీ హృదయం పక్వమైంది.
ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టిస్తానంటే, ఏ కుటుంబంలో నువ్వు పుట్టినట్టయితే 49 అక్కడికి సక్సెస్ అయ్యి ఇంక 50వది చేయడానికి అవకాశం ఉంటుందో తీసుకెళ్ళి అక్కడ పెడతాను. నష్టం ఏమిటి? శుభ్రంగా నీకు అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? కృష్ణుడు భగవంతుడు మనకి ఎంత అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెప్తున్నాడో, ఎంత మంచి అవకాశం కలిగిస్తున్నాడో. సాధన చేయడం అనేది, మంచి పనులు చేయడం అనేటటువంటిది ఏమోనండి, చేస్తే ఏమొస్తుందో, ఫలిస్తుందో ఫలించదో, సక్సెస్ అవుతుందో అవ్వదో, చేస్తానో చేయలేనో, సిక్తుందో లేదో, ఇలాంటి ఆలోచనలు, పాడు ఆలోచనలు ఇప్పుడు పక్కన పెట్టి చక్కగా ప్రారంభం చేయాలి. మంచి పనులు చేయడానికి ముహూర్తం అక్కర్లేదు. చెడు పనులు, స్వార్థపరమైన పనులు చేయాలంటే ముహూర్తాలు చూడాలి. మంచి పని చేయడానికి ఏ క్షణంలో నీకు బుద్ధి పుట్టిందో అదే ముహూర్తం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. అన్నీ నీకు అప్పుడే కుదురుతాయి. గో హెడ్, మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి అంటూ అర్జునుడిని కృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు 6వ అధ్యాయంలో 40వ శ్లోకంలో. మిగతావి కూడా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.